ఫకీర్ నిన్నే ఈ అందాల బాల పిలుస్తోంది, ఒక్కసారి రావా? చింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల
అసలు అలా ఉంటే ఎలా ఉంది తెలుసా పక్కి? అలా ఉంటే ఎలా మహావీరుడా మనోచరుడా మరుమరుడా నవమన్మ మహావీరుడా మనోచరుడా మరుమరుడా నవమన్మ వారు ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవును, అదేమిటో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులు ఆడుతున్నారు పాదుషా వారు. నాకు తెలుసులే. ఈ మాయల పక్కిని తెలుసుకోవటానికి నీకు కాదు కదా, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. ఏమిటి అంత రహస్యమా? అక్షరాల ఏమిటి సంగుకే తెలియని అంత రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. అవునన్నమాట. స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఊర్వశివాలేక తిలోత్తమ. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఏ వాడు నాకంటే అందగతిలా? నాకంటే ఎప్పుడు చూస్తారు ఎంత పొడవు? నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? అంటే పక్కి నేను కేవలం నీ నాట్యం కోసం దొంగిలింపబడ్డ కీలు బొమ్మనమాట. అంతేకాదు సంగం,
ఆ కీలు బొమ్మకు రంగు కూడా ఇక చాలా వరకు మాసిపోయింది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేనేమో. ఫకీర్, నువ్వు మానవుడివా రాక్షసుడివా? కనిపించలేదు నేను మానవుడు రాక్షసుడు. చూడు భయపడ్డాను. ఇప్పుడు అర్థమైందా? నేను మానవుడు రాక్షసుడు, కానీ నీ నాట్యం మాయల మారి చచ్చిన వాడిలా బూడిదల పడి దొరలక నీ బ్రతుకు నాటకం ఒకటి, దానికి తోడు నాట్యం ఒకటి. ఇన్ని దినాలు ఈ ఫకీరుని కళ్ళకు ఒక నవ మన్మధుల్లా కనిపించాడా? సగా కాదు కాదు, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాను, నువ్వు పాడమన్నప్పుడు పాడాను. అయినా ఫకీర్, నీ భయంకర ఆకారం చూచి, నీ భయంకరమైన ఈ ఆకారం చూచి ఏ ఆడుదాని హృదయం కరుగుతుంది? ఏ నాటికి కరగదు. అయినా ఫకీర్, ఎన్ని దినాలు కాకితో కోకిలకు సహవాసం? కటికటెక్కాలు దొరలాడు కాకిలోన ఫకీర్, కటికటెక్కాలు దొరలాడు కోకిలోన, పొరలు చుండెడు నీకేల మరలు కోకిలమ్మను మోహించి కొసరి కొసరి కాకిరమ్మింప పిలువా సిగ్గా. అప్పటికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. చూడు సంగం, కైపెట్టిన నా పెదాలు నీ గులాబీ బుగ్గలను ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా నీకు నేను కాకిలాగే కనిపించాలా? అది ఈ వరకు తెలియదా? తెలుసు తెలుసు, తెలిసి చేయగలిగింది లేక నా జీవిత లతను ఒక దాసరి పాముకు నీ శరీరం నీ దగ్గరే ఉంచుకొని మాట్లాడు. పకేది ఎదిరించి ఆ కోపాడికి దిగబడ సూర్యస్థలం ఎందరో మందున్నా, కానీ నీ నాట్యం ఇది వరకు లాగా నీ మాయాధికారం నా మీద చలాయించలేవు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కానీ తంత్రశక్తి కానీ సంపాదించాలా? నీ బ్రతుకు నిట్టి నిమిషాన నేల పూల్చి మంగళము పాడగలదు నా బ్రతుక్కి మంగళం పాడగలిగిన మగధీయుడు ఇప్పటికి పుట్టలేదు, ఇక పుట్టబోడు. తొందరపడి పక్కని ఎదిరించుకో. చెడిపోగలవు సంగం, చెడిపోగలవు. ఫకీర్, నీకేదో మాయలొచ్చు, మంత్రాలొచ్చు, నీ దగ్గర పెద్ద మంత్రదండం ఉంది, దాంతో ఏదైనా చేయగలవని ఏదో వీరుడు శూరుడు విక్రమార్కుడు అనుకున్నాను. నువ్వెంత పిచ్చివాడు అనుకోలేదు. నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయావా ఫకీర్?
సంఘ హృదయంలో కార్చిచ్చు చెలరేగుతుందో ఆ నిమిషాన్ని నీ జీవితం ఆఖరి పక్షే. స్థితికి వస్తావని నేను అనుకుంటే ఎప్పుడు ఆ మాయ మందిరంలోని రాయలా చేసేవాడు. నా పూతన నోటికి ఒక్క మాంసం ఖండనగా ఇచ్చేవాడు. ఎప్పటికైనా మించిపోయిందని నా ప్రాణం అంత సులభంగా దొరకదు. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి. జరుగుదో ఫకీర్, అన్నీ నేను ఎరుగుదును. ఇకనైనా ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఈ సంగుకు దాసుడు వైపు జగన్మోహిని అయిన ఈ సంగు నీ చేతుల్లో మల్లెపు అయిపోతుంది ఫకీర్. భువనమోహన రమణీయ మూర్తి
వాడిపోయిన మల్లెపూల వాసన చుట్టానికి పనికిరావి, అవి చెత్త కుప్పలు పనికొస్తాయి. నీవు ఒకప్పుడు అందాల రాశివి, చంద్రబింబానివి. కానీ ఆ బింబానికి గర్వం ఎక్కువై గ్రహణం పట్టింది. ఓహో, నీ గర్వానికి కారణం నీ లావణ్యమన్నమాట. పిచ్చిగా ఇన్ని రోజులు నేను నా పాద దాసిగా దగ్గరకు తెచ్చి దయదలిచాను, కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి. నిజంగా నేను కావాలనుకుంటే ఈ క్షణంలో అందాల బొమ్మలు ఎంతో మంది చూపించగలను. చూడు, కాపాలి ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో అందగత్తెను ఒక దారిని చూపించు మన చెంగు రంగుల సందుకి. అదిగా చూడు, చూసావు కదా, కాపాలి ఎవరా సువర్ణ సుందరి? పానుగంటి పట్టపురాణి బాలనాగమ్మ, ప్రతివ్రత, మహాప్రతివ్రత. బాలనాగమ్మ మహాపతివ్రత. ఈ పతివ్రతంతా ఏ గోత్రమే సింగం? సరైన సరస్సులు దొనకరంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి వారికి ప్రతివ్రత. సంగం చూసావు కదా, దాని కాలి ధూళి వేణు కంటే సరిపోగలవా నువ్వు? పచ్చి పట్టుబడితే ఒక్క క్షణంలో ఆ బాలరాగం తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలడు. ఏ తమ్మన్నవా? పక్కే కైపు కోతల కుయ్యకు. బాలనాగమ్మ మహాపతివ్రత, ఆమెను సమీపించడానికే నీకు సాధ్యం కాదు. కార్యవర్ధి రాజు భువనైక వీరుడు. నీ తలకాయను పుచ్చకాయల ఎగురుగొట్టి దేవుడికి వేలాడదీయగలడు. జాగ్రత్త. ఇంకా తెలియదు. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా కత్తులు విసిరిన లోకంలోని మేటి విలుకాడు నాపై అమ్ముల వర్షం కురిపిస్తున్నా. ఈ శరీరం మీద చర్మం కూడా కందిపోదు, తుదకు ఒక రోమం కూడా కదిలిపోదు. పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? ఇప్పుడే ఆ పౌరుగడ్డ మహారాణి బాలనాగములు ఇక్కడికి గైకును వచ్చుతాం. లేనితో ఈ మాయపగ చరిత్రకి అర్థం లేదు. కాపాలి మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం ఇంకా సాగేటట్టుంది. సరే, మన మాయాదలకు ఏ అదును? సంఘం విన్నావు కదూ, పానుగంటి రాజులు పట్టం విడిచి పరదేశం వెళ్ళారు. సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. ఆ బాలరాగములు ఇప్పుడే ఇక్కడికి గైకొని వచ్చాం. నా మాట వినకపోతే చెడిపోగలవు. లేనిపోని కోరికలకు చేతులు చాపావా సర్వనాశనం అయిపోతావు. నీకు ఇష్టం లేకుంటే కుక్కిన పేర్ల ఒక మూల కుట్టడి ఏడు, లేకుంటే నా ప్రేసి బాలరాగముకు దాసులా ఓడిచాయి. విశ్వాసఘాతక నమ్మిన ఆడదాన్ని తడబట్ట కప్పి గొంతుకొస్తావా? నువ్వు నిజంగా ప్రేమిస్తావని నా మనసు తనువు అన్ని నీకు అర్పితం చేసుకున్నాని ఇలా ఏడు దాటి తెప్పదవలు పెడతామనుకోలేదు. ఇలా ఏడు తాటి తెప్ప తగలబెడతావు అనుకోలేదు. పిచ్చిదా, మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు దొరకబట్ట? ఓకే అంటే నన్ను పాత చెప్పు కింద జమ కట్టావన్నమాట. అక్షరాల ధర్మమైంది నీకు. ధర్మధర్మాలు ఎవరి ఆనందం వాళ్ళు. ఇంకోసం ఆనందాన్ని భర్జన చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? నేను వేదాంతులకి బుర్ర కొరిగించుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికి నీలాంటి జీవులెన్నో, అందులో నువ్వు ఒకటవు, ఇంకెందరు గారున్నారు అని ఎవరికి చెప్పారు? బాలనాగమ్మ మహాపతివ్రత. ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తి మీద చెత్త వేసుకుంటున్నావు, కొడుకుతో తల గోపుకుంటున్నావు. కామాంధకారంలో నీకు కళ్ళే కనిపించడం లేదు. నేనే కనికరించి నా హృదయంలో నీకు చోటిచ్చాను. రాపకి అనుభవించు.
నా దృష్టిలో పడకపూరు నువ్వు ఒక మహాప్రతిభే కదా సంఘం. ఓకే, కామాంధకారంలో నీకు కళ్ళే కనిపించడం లేదు. ఆడదాని హృదయంలో చెదరిగే దామాగ్నిలో నువ్వు మోడలా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. పక్కి నా ఆనందమంతా నువ్వు ఒక్కదానివే తుర్రుకోవాలనుకుంటున్నావు కదూ. మనిషి మనుగడ మహదానందాన్ని అనుభవించటానికి తేనె తీగ ఒక్క పుష్ప మాధుర్యంతోనే సంతృప్తి పడుతుందా సనావు? కాలు చూడు ఎప్పుడు మృత్యువుకు భయపడే. దోపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పెట్టిన ఇంట కాలు పెట్టకుండా ఇల్లు తిరిగి 16,000 మంది గోపికలకు స్వర్గం చూపించాడు. అవునంటావా? ఆయన భగవంతుడు, నేను భక్తుడు. అది ద్వాపర యుగం, కలియుగం, మహానాశనమైన యుగం. అలాంటి కలియుగంలో పుట్టిన నేడు సర్వశక్తులకు అధినేతనయ్యాడు. అలాంటి నేడు నీలాంటి సీతాకోక చిలకల్ని కనీసం 1600 మందినైనా పొందకుండా ఉంటే ఈ కలియుగానికి అర్థమైనది గడ్డానికి ఇక్కడ కనుచూపు మేరలో ఎక్కడ కనిపించకూడదు. రాజా